గత వారం 10 రోజుల కింద హుస్నాబాద్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ధనాది వివేక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు తోటి పిల్లలతో ఆడుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నైలాన్ తాడు మెడకు పడడం వల్ల చనిపోయినటువంటి సంఘటన ప్రత్యక్షంగా అతని వెంట ఉన్న పిల్లలు కళాశాల ఈ గురుకుల హాస్టల్ ప్రిన్సిపాల్ గారితో సహా పోలీసుల యొక్క ప్రాథమిక విచారణలు కూడా ఉంది. అది దురదృష్ట సంఘటన. అతని మృతి పట్ల అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. సహచర విద్యార్థులు కానీ, గురుకుల సిబ్బంది కానీ, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇందులో ఎటువంటి వేరే కోణం లేదు అని నేను భావిస్తూ ఉన్నా. విచారణ తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి తప్పకుండా కుటుంబాన్ని ఆ ప్రాంత నాయకుడు మా యాదగిరిగా ఇప్పటికే మా దృష్టికి తేవడం జరిగింది. తప్పకుండా జిల్లా కలెక్టర్ గారికి కూడా మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కుటుంబంలో ఆదుకోవడానికి కూడా మా ప్రభుత్వం తరఫున ప్రయత్నం జరుగుతుంది. దీని మీద రాజకీయాలు చేయడం వల్ల అనవసరమైనటువంటి మాట. తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరం కూడా దానికి కన్సర్న్ ఉంటాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాల్సిన చర్యలను తీసుకుంటాం. తప్పకుండా నేను కళాశాల ఈ గురుకులాలకు సంబంధించినటువంటి సిబ్బందిని అందరూ కూడా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కొంత పిల్లల మీద స్వయంగా మంచి పర్యవేక్షణ పెట్టి అట్లా ఒక ఫ్లోర్కి ఒకరిని కొంత మేనేజ్మెంట్ సిస్టంలో ఉంచాలని కూడా బయటకు వచ్చినప్పుడు నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పకుండా కలెక్టర్ గారికి చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయమని చెప్పినా. గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ ప్లాంట్ లేదంటే చెప్పి నేను వాటర్ ప్లాంట్ స్వయంగా నేను ఇచ్చిన. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న సమస్యలనే కొంత బుష్ క్లియర్ చేయమని ఆ రోజు కలెక్టర్ మను చౌదరి గారు నేను వచ్చినాం. నేను మరొక్కసారి ఆర్డీఓ గారు సూచన చేస్తాను. కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయమని కోరుతా ఉన్నాం.